నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. భారతదేశ జనాభా 2060 నాటికి 170 కోట్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇక 2100 చివరకు నాటికి తిరిగి 150 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. దాదాపు 12% క్షీణతగా ఉంటుందని తెలిపింది. ప్రపంచ జనాభా అంచనాల ప్రకారం 2024 నివేదిక ప్రకారం గత ఏడాది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించిన భారత్ 2100 వరకు ఆ స్థానాన్ని కొనసాగిస్తుందని అంచనా వేసింది. ఇక 2024లో భారతదేశ జనాభా 145 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఇక అదేవిధంగా ప్రపంచ జనాభా రాబోయే 50-60 ఏళ్లలో ఇది మరింత ఎక్కువ అవుతుందని నివేదిక పేర్కొంది. ఇక 2024లో 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080 నాటికి 1000 కోట్లకు పైగా ఉంటుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా క్రమక్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుందని వెల్లడించింది. చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్ ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐరాస అంచనా వేసింది. అదే సమయంలో చైనా ప్రస్తుత జనాభాలో దాదాపు సగం మంది తగ్గిపోతారని కూడా పేర్కొంది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ అంచనాల ప్రకారం 2024 పేరిట ఓ నివేదికను కూడా విడుదల చేసింది. ఇక 2024లో భారత్ జనాభా 145 కోట్లు ఉండగా 2054 నాటికి ఆ సంఖ్య 169 కోట్లకు చేరుతుంది. అనంతరం క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. అయితే 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని, ఆ తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని నివేదిక పేర్కొంది. రాబోయే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్టానికి చేరుకొని అక్కడి నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవటమే జనాభా తగ్గడానికి కారణమని ఐరాసలోని జనాభా విభాగాధిపతి జాన్ విల్మోత్ వివరించారు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరు ప్రాణం.